నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఆర్కే అక్షరాల బురద, వైసీపీ వింత నిర్ణయం, టీడీపీకి తలనొప్పిగా మారిన కొలికపూడి, సత్యవేడు ఇన్ఛార్జిగా ఎస్సీవీ నాయుడు, లోకేష్ కెనా రెడ్ బుక్, నా దగ్గర కూడా. ఆదివారం సెలవు కాబట్టి కొత్త పలుకు ఈసారి శనివారమే దర్శనమిచ్చింది. అలవాటు ప్రకారం చంద్రబాబు భజన, జగన్కి తిట్టు, వ్యతిరేక మీడియాని బూతురోత మీడియాగా వర్ణించడం. బురద పలుకులోని కొన్ని వాస్తవాలను గమనిద్దాం. అబద్ధాలే పునాదులుగా జగన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడట. తండ్రి మరణంతో అనివార్యంగా జగన్ వచ్చాడు తప్ప అబద్ధాలతో కాదు. లక్ష్మీ పార్వతి సాకుతో దారుణమైన అబద్ధాలు ప్రచారం చేసి ఎన్టీఆర్ని గద్దెదించడం కంటే మోసం చరిత్రలో ఇంకోటి కనిపిస్తుందా? పత్రిక రాతలతో ప్రజల కోసం అనుక్షణం పనిచేసే ఆర్కే రాతల్ని పరిశీలిద్దాం. అమరావతిలోకి నీళ్లు వచ్చాయా లేదా? అది చెప్పరు. చంద్రబాబు ఇల్లు మునిగిందా లేదా? హెచ్చరికలు లేకుండా బొడిమేరు నీళ్లు వదిలారా లేదా? రిటైనింగ్ గోడ లేకపోతే మరింత నష్టం జరిగేదా కాదా? అది కట్టింది జగనా కాదా? అబద్ధాలని పదే పదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని జగన్కి తెలుసట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి మించిన అబద్ధపు ప్రచారం ఈ మధ్య ఏదైనా ఉందా? మీ పత్రిక రాతల్ని ఒకసారి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. బాబు హయాంలో రాష్ట్రానికి ఎక్కడ పెట్టుబడులు వస్తాయో అనే దుగ్ధతో జగన్ సైకో గుంపు ఉందట. 100 రోజుల తర్వాత కూడా వరద వచ్చింది, కానీ ఎక్కడైనా పెట్టుబడులు వచ్చాయా? 5. గుడ్లవెల్లేరు లాంటి సంఘటన జగన్ హయాంలో జరిగితే గంజాయికి, వైసీపీ నాయకులకి, కొలంబియాలోని సెక్స్ మాఫియా గ్యాంగులకి ముడిపెట్టి మీరు కథనాలు రాసేవాళ్ళు కాదా? 1998లో మీరు ఒక విలేకరి మాత్రమే. నెల జీతం తీసుకునే మీకు ఇబ్రహీంపట్నం దగ్గర మినీ హైడల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన డబ్బులు ఎక్కడివి? ఆ రహస్యం చెబితే అధ్వానమైన జీవితాలతో పనిచేసే మీ సంస్థ జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు మీ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు కదా. బాధితులకి జగన్ ఎంత విరాళం ఇస్తారో మళ్ళీ చూద్దాం. విపత్తులు వచ్చిన ప్రతిసారి గుండెలు బాదుకునే ఆర్కే తన జేబులో నుంచి ఎన్నిసార్లు ఎంత విరాళం ఇచ్చాడో వివరిస్తే బాగుంటుంది. తెలుగు భాష మీద ఆర్కేకి మంచి పట్టుంది. రాజ్యసభ సభ్యుల్ని జగన్ లాగేసి ఉంటే జగన్ ఎరవేసి ప్రలోభాలకి గురి చేసి కొన్నాడని రాస్తారు. జగన్ సభ్యుల్ని బీజేపీ, తెలుగుదేశం లాగితే మాత్రం వాళ్ళని జగన్కి దూరం చేసే చర్యగా రాస్తారు. గోరంట్ల మాధవ్ గురించి ఎంత రాశారో, కొత్త పలుకుని ఎంత నింపారో గతంలోకి వెళ్ళి చూసుకోండి. అదే టీడీపీ ఆదిమూలం అంతకు మించి భ్రష్టు పడితే ఏకవాక్యంలో తీర్మానించారు. వైసీపీ వింత నిర్ణయం తీసుకుంది. వివిధ టీవీ ఛానల్ ఎడిటర్లకు ఆ పార్టీ అధిష్టానం ఒక లేఖ రాసింది. టీవీ డిబేట్లకు తాము సూచించిన జాబితాలోని నాయకులనే పిలవాలని కోరింది. ఈ జాబితాలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మరో 12 మంది పేర్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కె రవిచంద్రారెడ్డి పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల ఈయన సాక్షి ఛానల్ వేదికగా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి తీరు వల్లే తమ పార్టీ ఓడిపోయిందని ఆయన సంచలన కామెంట్స్ చేయడం వైసీపీ పెద్దలకు కోపం తెప్పించింది. ఆ తర్వాత కూడా ఆయన అవే కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రవిచంద్రారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ డిబేట్లకు వైసీపీ తరపున పంపకూడదనే ఉద్దేశంతోనే ఏకంగా కొత్త జాబితాను తయారు చేయడం చర్చనీయాంశమైంది. సజ్జల రామకృష్ణారెడ్డి పవర్ ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. తనను కించపరిచేలా మాట్లాడిన రవిచంద్రారెడ్డిని టీవీలో కనిపించకుండా చేయాలనే పంతాన్ని సజ్జలు నెగ్గించుకున్నారు. ఒకవేళ సజ్జల తప్పు చేశారని భావిస్తుంటే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అలాగే రవిచంద్రారెడ్డి నుంచి వివరణ తీసుకోవాలి. అలాంటిదేమీ చేయకుండా పొమ్మనకుండా పొగపెట్టడం సజ్జలకే చెల్లింది. జగన్ను ఎవరైనా విమర్శిస్తే ఇంత వేగంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ జగన్ కంటే పవర్ఫుల్ లీడర్ తాను అని సజ్జల తమ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వాయిస్ వినిపించకుండా చేయడం ద్వారా నిరూపించుకున్నారు. అయితే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలని రవిచంద్రారెడ్డి అనుకుంటే అడ్డుకోలేరని సజ్జల తెలుసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీకి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తలనొప్పిగా మారారు. ఏదో రకంగా వార్తల్లో ఉండాలనే కుతూహలంతో నోటికొచ్చినట్టు మాట్లాడడం, వింతగా ప్రవర్తించడం ఆయనకే చెల్లిందని సొంత పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష రాజకీయాలు ఆయన ఎప్పుడూ లేరు. బోధనా రంగం నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. తిరువూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన వెంటనే వైసీపీ ప్రజాప్రతినిధికి చెందిన భవనాన్ని కూల్చేందుకు ఆయన ఊరేగింపుగా వెళ్లారు. అధికారులు, పోలీసులు ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా కూల్చివేతకు తనే నడుం బిగించారు. కొలికపూడి తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. 2 నెలల క్రితం కొలికపూడిని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించుకుని క్లాస్ పీకారు.
అప్పటి నుంచి ఆయన్ను దూరం పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా తన వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలపై బూతులు మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు మహిళలను అధికారికంగా 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా చేసింది. కొలికపూడి వ్యవహార శైలి ప్రభుత్వంపై కేవలం తిరువూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తోందన్న భయం టీడీపీలో నెలకొంది. తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఇన్ఛార్జిగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడిని నియమించే అవకాశాలున్నాయి. ఎస్సీవీ నియామకంపై తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు ఈయన వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. శ్రీకాళహస్తి టికెట్ ఆశించినప్పటికీ బొజ్జల సుధీర్ను కాదని చంద్రబాబు ఇవ్వలేకపోయారు. తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అత్యాచార కేసు నమోదైంది. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అనారోగ్య కారణంతో చెన్నైలో ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిమూలాన్ని తప్పించడంతో సత్యవేడు టీడీపీకి ఇన్ఛార్జ్ అవసరం ఏర్పడింది. దీంతో ఎస్సీవీ నాయుడిపై టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఆ నియోజకవర్గంలో నాయుడికి మంచి పరిచయాలున్నాయి. అందుకే ఎస్సీవీ నాయుడిని నియమించాలనే డిమాండ్లు అక్కడి టీడీపీ కార్యకర్తలు నాయకుల నుంచి వస్తున్నట్టుగా తెలిసింది. ఎస్సీవీ నాయుడు అయితేనే సత్యవేడులో టీడీపీని కాపాడగలరనే టాక్ వినిపిస్తోంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ రెడ్ బుక్ రాస్తూ గడిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో రాసుకున్న ఒక్కొక్కరి అంతు చూస్తానని లోకేష్ హెచ్చరించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ లోకేష్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. లోకేషేనా నేనేం తక్కువ అని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అంటున్నారు. మీడియా సమావేశంలో తన రెడ్ బుక్ గురించి ఆమె ప్రస్తావించడం గమనార్హం. 100 మంది పేర్లు రాసుకున్నానని 2-3 పేర్లను దయతో తీసేసినట్టు ఆమె చెప్పారు. ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని ఒక్కొక్కటి తాటా తీస్తానని ఆమె హెచ్చరించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఆమె వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. తానేమి ఊరుకునే రకం కాదని, మంచిదాన్ని అస్సలే కాదని ఆమె చెప్పడం గమనార్హం. అఖిలప్రియ ధోరణిపై ఇప్పటికే టీడీపీ అధిష్టానం గురుగా ఉంది. ఇబ్బంది పడతారు. ఎందుకు పడరండి? ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారు అనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలే? మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు? మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నారు. పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు. అట్లా భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆళ్లగడ్డ రాజకీయాలు నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నాను. ఇవాల్టి టాప్ స్టోరీస్ మరిన్ని అప్డేట్స్ తో కలుద్దాం. నమస్తే.